మేల్కొల్పి ఆయనకి నిత్య పూజలు జరుగుతున్నాయి స్వామి, లే మమ్మల్ని అందరినీ కూడా కరుణించు అని చెప్పి అనగానే ఆయన ఒకసారి వెంకటేశ్వర స్వామి ఒకసారి పక్కన చూశారు. పక్కన చూస్తే దేవే ఉండాలి కదండి ఆయన పూజలు అందుకోవాలంటే కనుక. అందులో ఒకసారి మనం ఎడమవైపు కనుక చూసినట్టయితే ఈ ప్రదర్శనలో మనం వెళ్ళేటప్పటికీ అమ్మవారి దేవాలయం మన పక్కన స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మనం ముందుకు కదలేము అక్కడి నుంచి. ఎవరు ఆ తల్లి? బాలా త్రిపుర సుందరదేవి ఈ క్షేత్రంలో వెలిసి ఉన్నది. కాబట్టి అయ్యవారిని మనం తీర్చుకున్న తర్వాత తదుపరి ఆమెను మేలుకొల్పడానికి మనందరం కూడా అక్కడికి వెళ్ళామనే భావంతో ఉండండి మీరందరూ కూడా. ఆవిడ శయనించి ఉన్నది. మరి ఆవిడ కూడా మేలుకొల్పాలి మనం అనుకుంటే మన భక్తుల ముందులో మన భక్తుల్లో ఏమంటున్నారంటే, మనం ఇక్కడ చిన్న విషయం చెప్తాను, మనందరం కూడా చాలా అదృష్టం ఉంటుంది. ఎందువల్లంటే మన దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. పండితుల దగ్గర శ్లోకాలు మనకి సంస్కృతం విజ్ఞానం ఎంతవరకు ఉందో, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏమిటి అనే క్వశ్చన్ వేసి అనుకోండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏమిటి? అదే చెప్తారు. అది భక్తి. అంబిక కాదు,
అంబికా దర్బార్ వద్దని చెప్పి భగవంతునికి భక్తునికి అనుసంధానం అనగానే మనకి అంబిక గుర్తొస్తారు. వాళ్ళు కాదు, భగవంతునికి భక్తునికి అనుసంధానం అయినది ఏంటంటే భక్తి మార్గం. భక్తి మార్గంలో పయనించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మనం ఇప్పుడు క్రతువుల్లో పాల్గొంటున్నాం, దేవాలయాలకు వచ్చేటువంటి నమస్కారం చేసుకుంటున్నాం, మనం తోచిన సహాయం చేస్తున్నాం. ఇదంతా కూడా భక్తి కిందకే వస్తుంది. గానం చేయడం కూడా భక్తి, గానాన్ని వినటం కూడా భక్తి. మనం వచ్చినటువంటి రీతిలో మనం సంగీత పండితులమేం కాదు, అందరికీ కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మనం చాలా అదృష్టంగా ఉన్నాం, కలికాలంలో మనం ఉన్నాం, మనకు అన్ని అందుబాటులో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాటలు హనుమాచార్య ఎప్పుడు రాశాడండి? అప్పుడు మీడియా ఉందా, ఆయన శాస్త్రం ఉందా, పాఠశాలలు ఉన్నాయా? కానీ అవన్నీ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. వాటిలో మనం ఏ ఒక్క కీర్తన, కొన్ని వందల కీర్తనలు ఉంటాయి అమ్మవారి మీద కానీ అయ్యగారి మీద కానీ రకరకాల దేవతాభక్తుల మీద. వాటిలో ఒక్క కీర్తన మనకు వచ్చింది, మనం పాడుకోవడం కానీ వినటం కానీ చేస్తే ఉపయోగంగా ఉంటుంది. మనం ఇప్పుడు లైవ్లో ఉన్నాం అంటే మేము పాడేవాళ్ళం ఏమన్నాం, మీరందరూ కూడా వింటున్నారు, మీరు కూడా మాతో పాటు గానం చేస్తున్నారు. కాబట్టి ఈ అదృష్టం మరి ఎవరికి రాదు. పొద్దున సూర్యనారాయణ సర్గారు మనం చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. అవన్నీ వాటిల్లో మనం ఒక్కటి పాటించినప్పటికీ కూడా మనం పుణ్యాతులు భగవంతుడి దగ్గరగా చేరదాం అంటారు అతిశయోక్తి గారు. ఇప్పుడు మనందరం కూడా అమ్మవారి ముందు నుంచి చేతులు జోడించి చూస్తుంటే ఆవిడ పవళింపు సేవలో ఉంది, ఇంకా లేవలేదు. ఎందుకంటే మనం లేపలేదు కదా. అప్పుడు భక్తులు తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి. అలమేలు మంగకు, తెల్లవారదేమో
అమ్మవారికి మెలకు రాగానే అమ్మవారిని కీర్తిస్తూ సోదరి అమ్మవారి కీర్తన పాట. మనమందరం కూడా బాలా త్రిపుర సుందరి దేవి వద్ద చేతులు జోడించి ఉన్నాం భక్తులందరం కూడా. ఆ భావనతో మనం ఈ కీర్తనని ఆలపించండి. కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నామాల్లో చాలా మటుకు మనకి వినపడడం జరుగుతుంది. మనందరం కూడా రాజరాజేశ్వరి దేవిని స్మరించుకుంటూ పాట విన్నాం.
బాలాత్రిపుర సుందరదేవికి జై. మాతంగ కన్యా మధుర మీనాక్షి భాగ్యరాజపుత్రి సుందర హృదయే సోమశేఖరి భువన జననీ మనోన్మణి మాతంగ కన్యా మధుర మీనాక్షి భాగ్యరాజపుత్రి సుందర హృదయే సోమశేఖరి భువన జననీ మనోన్మణి సుందర హృదయే సోమశేఖరి భువన జననీ మనోన్మణి భువన జననీ మనోన్మణి సుందర హృదయ సోమశేఖరి భువన జననీ మనోన్మణి దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కంచి కమాక్షి నమో నమో కన్యాకుమారి నమో నమో దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కంచి కమాక్షి నమో నమో కన్యాకుమారి నమో నమో సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే నమో నమో సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే నమో నమో మాతంగ కన్యా మధుర మీనాక్షి భాగ్యరాజపుత్రి సుందర హృదయే సోమశేఖరి భువన జననీ మనోన్మణి త్రిపుర సుందరి మనోన్మణి త్రిపుర సుందరి మనోన్మణి త్రిపుర సుందరి మనోన్మణి. ఆ బాలా త్రిపుర సుందరిని మనం కీర్తించిన తర్వాత ఏమని మనం వేడుకుంటాము? ఇందాక శ్రీ వెంకటేశ్వర స్వామిని మేలుకొల్పాము, అమ్మవారిని ఇప్పుడు మనం గానం చేసి మేలుకొల్పాము. ఇప్పుడు వారిని అమ్మవారిని ఏమని మనం కోరుకుంటామంటే మాయమ్మ అలమేలు మంగ మాయమ్మ అలమేలు మంగ స్వామికి మనవి చేయుము వేగ మాతి దేవంగ మాయమ్మ అలమేలు మంగ స్వామికి మనవి చేయుము వేగ మాతి దేవంగ మాయమ్మ అలమేలు మంగ. వేయి గుండెల వాడే ఏడు కొండల రేడు వేయి గుండెల వాడే ఏడు కొండల రేడు వినబోడు నీ మాట తన కనక మాయమ్మ అలమేలు మంగ వినబోడు నీ మాట తన కనక మాయమ్మ అలమేలు మంగ.
మేము నీదు కరుణా భిక్షము కొరకు కాచుకొని ఉన్నాము కన్న బిడ్డల మమ్మ మేము నీదు కరుణా భిక్షము కొరకు కాచుకొని ఉన్నాము సన్నుతి మీద దీక్షిత దాసునే రెడ్డి సన్నుతి మీద దీక్షిత దాసునే రెడ్డి దాని గల తల్లి నీ మేలు మరువబో మాయమ్మ సన్నుతి మీద దీక్షిత దాసునే రెడ్డి దాని గల తల్లి నీ మేలు మరువబో మాయమ్మ స్వామికి మనవి చేయుము వేగమాతి దీపంగ మాయమ్మ మాయమ్మ దీక్షిత దాసు కీర్తన అండి. ఇప్పుడు మనం పాడుతున్నది దీక్షిత దాసు గారు రాసినటువంటి కీర్తన. ఇప్పుడు చింతనాల్లో రేడియోలో వస్తూ ఉండేవి కీర్తనలు అన్నీ కూడా. అదే అమ్మవారిని మనం వింటున్నటువంటి ఈ రోజుల్లో ఉన్న పాటల్లో అన్నమయ్య కీర్తనలు చాలా ప్రాచుర్యంలో వచ్చినాయి. అమ్మవారు అనగానే అన్నమయ్య అన్నమయ్య అనగానే మనం గరిమెళ్ళ వారు మనకి ప్రత్యక్షంగా ఉంటారు ఇప్పుడు కూడా. వారు ఎన్నో సంకీర్తనలు మన ముందు నుంచి వెళ్ళారు. మనందరం కూడా వారిని కూడా స్మరించుకుంటూ ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఇతనిను ఆమని సోదరుడా Thank you.
బాగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు శ్రీనగరు తావు నమ్మి తవకములే గదే తావు నమ్మి తవకములే గదే చిన్నమ్మి కళ్యాణములు తావు నమ్మి తవకములే గదే చిన్నమ్మి కళ్యాణములు ఏమని పొగడుమే ఏమనిను ఆమని సొగడున మనమే మంగళ ఏమని పొగడుమే ఏమని పొగడుమే ఏమని అమ్మవారిని మనం కీర్తన చేసుకున్న తర్వాత ఆవిడ మనందరినీ కూడా కరుణించినట్టుగా అభయాస్తం చూపుతూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు మీరు చూడండి, బాలాత్రిపుర సుందరదేవి అలంకారం ఇవాళ ఎంత అద్భుతంగా ఉందంటే తనివి తీరా అక్కడే నుంచోబుద్ధి అవుతుంది. అంత బాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ్యులందరూ కూడా, పండితులు, వేద పండితులు అందరూ కూడా ఈరోజు అలంకారం చూసినట్టయితే అమ్మవారు కళ్ళ ముందు మనకు ప్రత్యక్షమైనట్టుగా భావించి మనం ఇప్పటివరకు మనం కీర్తన చేసాం అమ్మవారి కదా. అక్కడి నుంచి ముందుకు వెళ్ళినట్టయితే మనం ఎవరిని చూస్తామండి? మహావిష్ణు, విష్ణు స్వరూపం. విష్ణు స్వరూపం అంటే నారాయణుడు, ప్రత్యక్ష నారాయణుడిని మనం దర్శించుకుంటాం. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా అందరూ కూడా వారిలో ఆ విష్ణువుని రూపంలో మనం చూసుకుంటూ ఉంటాం. ఆయన ముందు మూలం విష్ణు పరమాత్మ. మనకు ఉన్నటువంటి ఈ పరంపరలో, ఆధ్యాత్మిక పరంపరలో ఎంతో మంది భక్తులను రక్షించడం కానివ్వండి, ధర్మ మార్గాన్ని నిలబెట్టడం కానివ్వండి, ధర్మాన్ని పాటించేలా చేయడం కానీ, రామావతారం కానీ, కృష్ణావతారం కానీ, ఇక్కడ ఉన్నటువంటి దశావతారాలన్నింటిలో కూడా విష్ణు రూపాలు ఉన్నాయి. చూడండి, మీ పైనే ఉన్నాయి. ఈ క్షేత్రంలో అన్ని దశావతారాలు అక్కడ రూపంలో పెట్టారు. అందరినీ కీర్తించినటువంటి సమయం మనకు ఉండకపోవచ్చు. మహావిష్ణువు కనుక మనం కీర్తించినట్లయితే అందరినీ మనం కీర్తించి ఆ దశావతారాలు అంటే కూడా మనం కీర్తించాలి.